Hello students, so we'll start with the next chapter, that is 8th chapter. In this chapter you will be getting mostly 8 marks and 2 marks and sometimes 4 marks also. Okay, so ఈ చాప్టర్ మళ్ళీ ఇంపార్టెంట్. సో ఇందులోంచి కొన్ని స్పెసిఫైడ్ క్వశ్చన్స్ నేను చెప్తాను, అవి చదువుకోండి. సో బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. 8th chapter, ecology and environment. So we'll see. First we'll discuss about the important points and then I will go with the important questions. Okay, so ecology is a study of relationship of organism with their environment. What is ecology? Ecology అంటే ఏంటి? ఒక ఆర్గానిజము ఈ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి రిలేషన్షిప్ ఏంటి అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఈ ఎన్విరాన్మెంట్ ఏం తీసుకుంటుంది. సో అలా ఆ రిలేషన్షిప్ని ఎకాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ అన్ ఆర్గానిజం విత్ దేర్ ఎన్విరాన్మెంట్. అది ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల పరిసరాలు ఉంటాయి కదా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని ఎకాలజీ అంటాం. ఓకే, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. మీనింగ్ ఏంటి అంటే ఐక్యోస్ లాగోస్ అంటే ఏంటి అంటే హౌస్ స్టడీ. ఒక ఆర్గానిజం నివసించేటువంటి ప్లేస్ అంటే ఏంటి, దాని యొక్క హౌసే కదా. సో దట్స్ వై ద స్టడీ ఆఫ్ ఇట్స్ హౌస్ is called ecology, or the study of relationship of an organism with its environment. Okay, is called ecology. Next, ecological population with the study of group of organisms of same species living together and their interaction with the surrounding environment. So ecological population అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఒక్క దగ్గరగా ఎలా నివసిస్తున్నాయి, ఈ వాతావరణంలో ఎలా వాటి మధ్యలో గల సంబంధం ఏంటి, ఎలా నివసిస్తున్నాయి అనే దాన్ని డిస్కస్ చేయడాన్ని ఎకాలజికల్ పాపులేషన్ అంటాం. అంటే ఒక స్పీషీస్ ఉంది, ఇప్పుడు మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం. సో ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ లివింగ్ టుగెదర్ అండ్ దర్ ఇంటరాక్షన్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాము, గాలి, నీరు, ఓకే, సన్లైట్, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్, అండ్ దట్ రిలేషన్షిప్ ఆఫ్ అన్ ఆర్గానిజం టు ద group of organism to the environment is called ecological population. Fine. Next, community. So here the community is nothing but is a group of population belonging to different species. So ecological population lo same species, community lo group of population of different species. Okay, so plants ఉన్నాయి, animals. ప్లాంట్స్ అంటే ఏంటి, ఆటోట్రాప్స్, వాటికవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగల శక్తి కలిగినటువంటివి. అవును, ఓన్ ఫుడ్ని తయారు చేసుకుంటాయి. హెట్రోట్రాప్స్ అంటే దే డిపెండ్స్ ఆన్ ద అదర్ ఆర్గానిజమ్స్. ఓకే, హెట్రోట్రాప్స్ దే డిపెండ్స్ ఆన్ ది అదర్ ఆర్గానిజమ్స్. ఓకే, హెట్రోట్రాపిక్ అండ్ ఆటోట్రాపిక్ ఆర్గానిజమ్స్ లివింగ్ టుగెదర్ ఇన్ ఆల్ ఏరియాస్. ఓకే, సో ఆటోట్రాప్స్ అంటే వాటికవే ఫుడ్ తయారు చేసుకున్నటువంటి ఆర్గానిజమ్స్ని ఆటోట్రాప్స్ అంటాం. హెట్రోట్రాప్స్ అంటే ఏంటి, వేరే వాటిపైన డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ఫుడ్ ప్లాంట్స్లోంచి తీసుకుంటున్నాము, అవునా, ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ నుంచి ఫుడ్ తీసుకుంటున్నాం, యానిమల్స్ని, వేరే యానిమల్స్ని తింటాం. సో దట్ వే ఒక కమ్యూనిటీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అనమాట ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్. నెక్స్ట్, ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విత్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అంటే చూడండి, మనకి మధ్యలో మనకే ఒక ఇంటరాక్షన్, అండ్ దెన్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విత్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అంటే మన చుట్టూ ఏమున్నాయి, నేల ఉంది, అబయోటిక్ థింగ్స్ ఉన్నాయి. అబయోటిక్ అంటే ప్రాణం లేనటువంటి జీవులు. సో చాలా థింగ్స్ ఉన్నాయి. సో వాటిపైన మనం ఎలా డిపెండ్ అవుతాము, సో వీటి మధ్య ఇంటరాక్షన్నే ఈకోసిస్టమ్ అంటాం అనమాట. నెక్స్ట్, నిచ్ అంటే ఏంటి అంటే ఒక ప్రొఫెషన్ లాగా, ఒక ఫంక్షనల్ రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం విత్ ఇన్ ఏ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చేసే పని అనమాట. నిచ్ అంటే ఏంటి, చేసే పని. సో నిచ్ ఇస్ ద బయాలజికల్ ఆర్ ఫంక్షనల్ రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం విత్ ఇన్ అ కమ్యూనిటీ. సో ఇక్కడ మనం చేసే పనిని నిచ్ అని అంటున్నారు అనమాట. ఫైన్. నెక్స్ట్, హ్యాబిటాట్ అంటే ఎక్కడైతే ఒక ఆర్గానిజం నివసిస్తుందో ఆ ప్లేస్ని హ్యాబిటాట్ అంటారు. ద ప్లేస్ వేర్ అన్ ఆర్గానిజం లీవ్స్ ఈస్ కాల్డ్ హ్యాబిటాట్. మనం ఇక్కడ ఇప్పుడు చూడండి, మీరు ఏ ప్లేస్లో అయితే నివసిస్తున్నారో ఆ ప్లేస్ మీ హ్యాబిటాట్ అనమాట. ఓకే,
నెక్స్ట్ ఈకోస్పియర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫిజియాలజికల్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ బయోస్పియర్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని ఈకోస్పియర్ అంటారనమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద హ్యాబిటల్ జోన్స్ ఆన్ ద ఎర్త్ దట్ సపోర్ట్స్ లైఫ్. మన లైఫ్ అనేది ఎలా ఉంది, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టే ఉంటుంది, అవునా? సో ఆ వాతావరణాన్ని బయోస్పియర్ అంటాం లేదా ఈకోస్పియర్ అంటాం. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ హ్యాబిటల్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ దట్ సపోర్ట్ లైఫ్. నెక్స్ట్, బయోమ్ ఈజ్ ఎ లార్జ్ ఎకలాజికల్ కమ్యూనిటీ కంపోజ్డ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఎక్స్టెండ్స్ ఓవర్ ఎ లార్జ్ ఏరియా. బయోమ్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్లేస్, జీవావరణాన్ని బయోమ్ అని అంటారనమాట. అంటే వాటర్ కమ్యూనిటీ కావచ్చు, ల్యాండ్ అంతా కలిపి కావచ్చు, నీటినంతా అంటే సముద్రపు నీరు ఉందనుకోండి, ఆ సముద్రాన్ని మొత్తం కలిపితే ఒక బయోమ్ అంటారు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ అంతా కలిపితే ఒక బయోమ్ అలా. సో నౌ విల్ సీ అబౌట్ ద ఈకోసిస్టమ్ అండ్ ఎలిమెంటరీ ఆస్పెక్ట్స్. సో ఈ ఈకోసిస్టంలో మళ్ళీ మనకి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో విల్ సీ అబౌట్ ది స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, అంటే ఏబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్. సో హియర్ ఏబయోటిక్ అంటే లైఫ్ లేనటువంటివి, ప్రాణం లేనటువంటి వాటిని ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. అండ్ బయోటిక్ అంటే ఏంటి? లైఫ్ ఉన్నటువంటి, ప్రాణం ఉన్నటువంటి వాటన్నిటిని బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా బయోటిక్ థింగ్స్. ఏబయోటిక్ థింగ్స్ అంటే ఏంటి? ప్రాణం లేనటువంటివి, అంటే రాయి కానీ, మట్టి కానీ, గాలి కానీ, ఇవన్నీ ఏంటి? ఏబయోటిక్ కాంపోనెంట్స్ అనమాట. మళ్ళీ ఏబయోటిక్లో డిఫరెంట్ థింగ్, ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ కాంపోనెంట్స్ వచ్చేసి లైట్, టెంపరేచర్, సాయిల్, ప్రెషర్, ఇవన్నీ ప్రాణం లేవు కదా వీటికి, అవునా? సో ఫిజికల్లో ఏంటి? లైట్, టెంపరేచర్, సాయిల్ అండ్ ప్రెషర్ వస్తాయి. అండ్ ఏబయోటిక్లో మళ్ళీ కెమికల్ కూడా ఉన్నాయి. సో కెమికల్లో అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వేరియస్ మినరల్ న్యూట్రియంట్స్ని కెమికల్ కాంపోనెంట్స్ అంటారు. ఫైన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్. So the light is directly related to the color of the skin. So the animals living in a low intensity of light regions have less pigmentation and pale in color, whereas the animals living in regions with high intensity of light have high pigmentation. సో చూడండి, ఎప్పుడైనా ఎండలో తిరిగారనుకోండి, బాగా ఎండలో తిరిగితే ఏమవుతుంది? మీ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్కి వస్తారు. అంటే ఏంటి? లైట్ ఇంటెన్సిటీ తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో తక్కువ పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట. అంటే కలర్ కొంచెం ఫేర్గా, వైట్గా ఉంటారు. అదే ఎక్కువగా హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి, లైట్ ఉన్నటువంటి ఏరియాలో పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే కొంచెం కలర్ బ్లాక్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట ఒక ఆర్గానిజం కరెక్ట్గా నివసించాలి అంటే. నెక్స్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ మూమెంట్, ఫోటో రెస్పాన్సెస్ ఆఫ్ ద మొటైల్ ఆర్గానిజమ్స్. సో విల్ సీ అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? లైట్కి ఒక ఆర్గానిజమ్స్ ఎలా రెస్పాండ్ అవుతాయని అడుగుతున్నారు. సో విల్ సీ. సో ఫోటో యాక్సెస్, ఇంకోటి ఫోటో కైనసిస్. సో ఫోటో యాక్సెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డైరెక్షనల్ ఆర్ oriented locomotor movement of a species or organism towards the direction of the light or away from it. అంటే లైట్కి దగ్గరగా వెళ్ళడం, లేకపోతే లైట్కి దూరంగా వెళ్ళడం. లైట్ కనిపించగానే కొన్ని ఆర్గానిజమ్స్ డార్క్, ఇప్పుడు చూడండి కాక్రోచెస్ నైట్ టైంలోనే కనిపిస్తాయి. అంటే ఏంటి? అంటే లైట్కి అవి దూరంగా వెళ్తాయి అన్నమాట, డే టైంలో ఉండవు. కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటి? డే టైంలోనే కనిపిస్తాయి, నైట్లో కనిపించవు. సో అలా లైట్ని బట్టి ఆర్గానిజమ్స్ మూమెంట్ కూడా, లోకోమోటరీ మూమెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అర్థవం షోస్ నెగిటివ్ రెస్పాన్స్ అండ్ యూగ్లినా షోస్ పాజిటివ్ రెస్పాన్స్. నెగిటివ్ రెస్పాన్స్ అంటే ఏంటి? లైట్ కనిపించగానే అర్థవం భూమిలోనికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ యూగ్లినా వచ్చేసి లైట్కి ముందుకు వెళ్తుంది, లైట్ కనిపించగానే లైట్ దగ్గరికి వెళ్తుంది. సో అలా కొన్ని ఆర్గానిజమ్స్ ఏమో లైట్ దగ్గరికి వెళ్తాయి, లైట్ దగ్గరికి వెళ్ళే వాటిని యూగ్లినా, అంటే లైట్ ఉన్నంతసేపు అవి కూడా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. లైట్ లేనప్పుడు ఇన్యాక్టివ్గా ఉండేటువంటి వాటిని, సో అంటే చూడండి, లైట్ కనిపించగానే దూరంగా వెళ్ళిపోయే వాటిని నెగిటివ్ రెస్పాన్స్ అంటారు, అంటే అర్థవం. ఓకే, సో అలాంటి ఫెనామినా, ద లోకోమోటర్ మూమెంట్ ఆఫ్ ద స్పీషీస్ ఇన్ డైరెక్షనల్ ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ ద లైట్ ఆర్ అవే ఫ్రమ్ ద లైట్. లైట్కి
దగ్గరగా వెళ్ళడం లేదా దూరంగా వెళ్ళడం అనేది ఇక్కడ ఫోటో యాక్సిస్ అంటారు. ఫైన్. నెక్స్ట్ photokainesis. It is non-directional movement of a species or organism under the influence of light. Example, the mussel crab movement. అంటే నాన్ డైరెక్షనల్, ఎటెలలో అర్థం కానటువంటి పొజిషన్ అనమాట. సో అలాంటి పొజిషన్ని ఫోటోకైనసిస్ అంటారు. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోటో పీరియడ్ ఆన్ యానిమల్స్. ఫోటో పీరియడ్ అంటే ఏంటి? ద డ్యూరేషన్ ఆఫ్ ద లైట్ అవర్స్ ఇన్ ఎ డే రిక్వైర్డ్ బై ఎ ప్లాంట్ టు రీచ్ their reproductive stage, whereas the specific day length which is essential for the initiation of seasonal events is known as critical photo period. అంటే ఈ లైట్ ఏదైతే వస్తుందో ఆ లైట్ ద్వారా ఒక ప్లాంట్ రిప్రొడక్టివ్ స్టేజ్ వరకు వెళ్ళాలి, అంటే కరెక్ట్గా ఎదగాలి. తర్వాత వాటి నుంచి ఒక ఫ్లవర్ రావాలి, ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత రిప్రొడక్షన్ జరిగి మళ్ళీ ఇంకో ప్లాంట్ అంటే సీడ్స్ వచ్చి ఇంకో ప్లాంట్ వచ్చేలాగా ఉండాలి. అంటే అలా సీజనల్ చేంజెస్ అయ్యేటువంటి టైంని ఫోటో పీరియడ్ అంటారనమాట. ద డ్యూరేషన్ ఆఫ్ ద లైట్ అవర్స్ ఇన్ ఏ డే రిక్వైర్డ్ బై ఎ ప్లాంట్ టు రీచ్ దేర్ రిప్రొడక్టివ్ స్టేజ్. ఓకే, సో ఆ టైం పీరియడ్ని ఫోటో పీరియడ్ అంటున్నారు. ఫైన్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ యూవీ రేస్. సో యూవీ రేస్ అనేవి ఆర్ యూస్ఫుల్ టు అస్ అండ్ దే ప్రొటెక్ట్ ద యానిమల్స్ బై కిల్లింగ్ ద మైక్రోఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఆన్ దేర్ బాడీ సర్ఫేసెస్. యూవీ లైట్ అంటే తక్కువ టైంలో ఎక్స్పోజ్ అయ్యాయి అనుకోండి బాడీ పైన, మన పైన ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తాయి. కానీ అదే కంటిన్యూస్గా యూవీ లైట్ కిందనే కూర్చుంటే మనం చనిపోతాం. ఓకే, సో యూవీ లైట్ అనేది కొంతవరకు మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తుంది అనమాట బాడీ సర్ఫేసెస్ పైన. నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ లేక్స్. అంటే చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, లేక్స్లలో వాటర్ చూస్తే సీజన్స్ని బట్టి లేక్లో ఉండేటువంటి వాటర్లో కూడా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా 2 చేంజెస్ జరుగుతాయి, థర్మల్ స్ట్రాటిఫికేషన్, ఇంకోటి సమ్మర్ స్ట్రాటిఫికేషన్. సో థర్మల్ స్ట్రాటిఫికేషన్లో ఏమవుతుందంటే ఇన్ టెంపరేట్ రీజన్ ఎ సీజనల్ చేంజెస్ అక్కర్ temperature variation also occurs. These temperature variations results in the formation or thermal layers in the water. అంటే ఎప్పుడైతే చల్లగా ఉందనుకోండి, టెంపరేచర్ చల్లగా ఉందనుకోండి, బయట ఎన్విరాన్మెంట్ చల్లగా ఉన్నప్పుడు లేక్లో పైన వాటర్ కూడా చల్లగా అయిపోయి కిందికి వెళ్ళడం జరుగుతుంది అండ్ కిందున్న వాటర్ పైనకి రావడం జరుగుతుంది అనమాట. సో అలా లేయర్స్ అనేవి ఏర్పడతాయి. మీకు లేక్ ఎకోసిస్టమ్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎండాకాలంలో ఒకలాగా అండ్ చలికాలంలో ఒకలాగా ఉంటాయి వాటర్. సో ఆ టెంపరేచర్ని బట్టి వాటర్ కిందికి పైకి రావడం జరుగుతుంది. సో అలాంటి ఒక టెంపరేట్ రీజన్లో అంటే చల్లగా ఉన్నటువంటి ఏరియాస్లో జరిగితే దాన్ని థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. అండ్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే సమ్మర్లో ఈ సర్ఫేస్ వాటర్ ఉంటాయి కదా, ఆ సర్ఫేస్ వాటర్ అనేది 21 degrees to 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్తాయి అన్నమాట టెంపరేచర్. అండ్ డిక్రీజెస్ ఇట్స్ డెన్సిటీ. ఎప్పుడైతే వేడిగా ఉన్నటువంటి వాటర్ తేలిగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ అక్కర్స్ ఎస్పెషల్లీ ఇన్ ద టెంపరేట్ లేక్స్. సో ఎప్పుడైతే వేడిగా ఉన్నటువంటి వాటర్ పైన ఉంటాయో అవి తేలికైపోయి లోపలికి వెళ్ళిపోతాయి అండ్ చల్లగా ఉన్నటువంటి వాటర్ పైకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ దీన్ని సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటారు. ఓకే, సమ్మర్లో పైన వాటర్ వేడిగా ఉంటాయి, లోపల వాటర్ చల్లగా ఉంటుంది. సో ఇలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట వాటర్. సో ఇలా టూ లేయర్స్ కింద ఫామ్ అయ్యి చలికాలం అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్, థర్మల్ స్ట్రాటిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. లేక్ ఈకోసిస్టమ్ గురించి చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ బయాలజికల్ ఎఫెక్ట్స్ ఆన్ టెంపరేచర్. సో టెంపరేచర్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. వాన్స్ ఆఫ్ రూల్ అంటే ఏంటి అంటే స్టేట్స్ దాట్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ every 10 degrees centigrade the metabolic rate doubles. అంటే 10 degrees centigrade టెంపరేచర్ పెరిగినా కొద్దీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. సో మెటబాలిక్ రేట్ అంటే జీవక్రియల రేట్ ఉంటుంది కదా, ఆ రేట్ అనేది 10% 10 degrees centigrade పెరిగినా కొద్దీ, టెంపరేచర్ పెరిగినా కొద్దీ ఈ జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దాట్ రూల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాంట్ ఆఫ్ రూల్. ఓకే, నెక్స్ట్ ద టెంపరేచర్ అండర్గోస్ మార్ఫాలజికల్, anatomical and physiological adaptations. Whereas water is an important factor for the life of an organism. Adaptations are made by the organisms living in different habitats of water. చూడండి,
ఇప్పుడు ఒక ప్లాంట్ జీవిస్తుంది అనుకోండి, దానికి ఎండాకాలంలో తక్కువ వాటర్ వస్తాయి అండ్ వర్షాకాలంలో ఎక్కువ వాటర్ వస్తాయి. ఎక్కువ వాటర్ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ వాటర్ వచ్చిన ప్రాబ్లమే. సో రెండిటికి మధ్యలో అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే అది కొన్ని అడాప్టేషన్స్ చేసుకోవాలన్నమాట, మార్పులని చేసుకోవాలి. సో ఆ మార్పులని ఏర్పరచుకునే విధానాన్ని అడాప్టేషన్స్ అంటారు. సో అలా ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో వేరే అడాప్టేషన్ జరుపుకోవాలి, మెరైన్ వాటర్లో ఒక అడాప్టేషన్ జరుపుకోవాలి, అండ్ నెక్స్ట్ బ్లాకిష్ వాటర్లో, టెరెస్ట్రియల్ లైఫ్లో. సో అలా డిఫరెంట్ వాటర్లో ఎక్కడెక్కడ జీవిస్తున్నాయో దానికి తగ్గట్టుగా, అంటే ల్యాండ్ పైన ఉంటే కొన్ని మార్పులు జరుపుకోవాలి, అండ్ వాటర్లో ఉన్నాయనుకోండి వాటిలో కొన్ని మార్పులు జరుపుకోవాలి. అంటే అక్కడ లీఫ్లో థిక్ వ్యాక్స్ లైక్ లేయర్, క్యూటికులర్ లేయర్ థిక్గా ఉంటుంది. వాటర్ ఎక్కువ లోపలికి వచ్చేస్తే ప్లాంట్ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా అది మార్పులను జరుపుకుంటుంది. అండ్ నేలపైన ఉందనుకోండి, నీరు ఎక్కువ ఉండదు కాబట్టి ఇది వాటర్ లాస్ అవ్వకుండా స్టొమాటో ఎప్పుడు క్లోజ్ ఉండేలాగా చూసుకుంటాయి. సో మీకు అంటే అడాప్టేషన్స్ జరుపుకుంటాయి అన్నమాట, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ ఇంటరాక్షన్ గురించి చూద్దాం. సో హియర్ పాపులేషన్ ఇంటరాక్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిడేషన్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, క్యాట్ ఉంది అనుకుందాం. సో క్యాట్ని చూడగానే డాగ్ ఎప్పుడు క్యాట్ వెనకాల పరిగెడుతుంది. అంటే ఏంటి, డాగ్ క్యాట్ని తినడానికి ట్రై చేస్తుంది, అవునా? అంటే ఇక్కడ డాగ్ అనేది ప్రిడేటర్, క్యాట్ అనేది ప్రే అనమాట. అంటే చంపబడేది ఏదైతే చంపబడుతుందో అది ప్రే అనమాట. ఏదైతే చంపుతుందో దాన్ని ప్రిడేటర్ అంటారు. అంటే ఇక్కడ డాగ్ ప్రిడేటర్, క్యాట్ ప్రే అనమాట. క్యాట్ చనిపోతుంది కాబట్టి దాన్ని ప్రే అంటాం. డాగ్ చంపేస్తుంది కాబట్టి దాన్ని ప్రిడేటర్ అంటారు. ఏదైతే చచ్చిపోతుందో దాన్ని ప్రే అంటారు. అంటే క్యాట్ ప్రే, డాగ్ ప్రిడేటర్ అనమాట. ఇన్ విచ్ ద ప్రిడేటర్ గెట్స్ బెనిఫిటెడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రే. అవునా, చూడండి ప్రిడేటర్ అనేది బెనిఫిట్ అవుతుంది. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ప్రిడేటర్స్ యాక్ట్స్ లైక్ అ బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్ బై కంట్రోలింగ్ ద ప్రే ఆర్ పెస్ట్. అంటే ఇప్పుడు క్యాట్ పాపులేషన్ పెరగకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్ పాపులేషన్ పెరగకుండా క్యాట్ చూస్తుంది, క్యాట్ పాపులేషన్ పెరగకుండా డాగ్ చూస్తుంది. అంటే ఇక్కడ ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే లోవర్ యానిమల్స్ని హయ్యర్ యానిమల్స్ తింటూ ఉంటాయి. అలా తినడం ద్వారా ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట, అవునా కదా? సో మనం ఏం చేస్తాం, హెన్స్ చికెన్ తింటాం, అంటే హెన్స్ యొక్క పాపులేషన్ కంట్రోల్లో పెడుతున్నాం అనమాట. అండ్ మనకి డిజీజెస్ వస్తున్నాయి, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మనని డిస్టర్బ్ చేస్తున్నాయి. సో అలా మన పాపులేషన్ కూడా మెయింటైన్ అవుతుంది అనమాట. కొన్ని వ్యాధులు రావడం వల్ల చనిపోతారు కదా జనాలు చాలామంది. సో అంటే ఏంటి, ఈ నేచర్ అనేది కాన్స్టెంట్గా ఒక నంబర్ని మెయింటైన్ చేసుకుంటుంది. పాపులేషన్ ఎక్కువైపోతే పాపులేషన్ తగ్గించడానికి వాటికి తగ్గట్టుగా ఏదో ఒకటి చేసుకుంటుంది అనమాట, అంటే నేచర్ కాన్స్టెంట్గా ఉండడానికి. ఓకే, నెక్స్ట్ అలా కంట్రోలింగ్ ద ప్రే ఆర్ పెస్ట్ అనమాట. ప్రెడేటర్ యాక్ట్స్ లైక్ ఎ బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్. ఓకే, నెక్స్ట్ competitive release in a phenomena is the phenomenon where one of the two competing species is removed from in an area and releasing the other species by means of factors which limited its population size. Okay, next a parasite is an organism that depends on the host for their shelter and nutrition. Okay, parasites కొంచెం మనం చదివాం కదా, 6th చాప్టర్లో చెప్పాను నేను. పారాసైట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియల్ పారాసైట్ ఉంది, అది మన లివర్ సెల్స్ని అటాక్ చేసి మన లివర్ సెల్స్ని తినేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ని తినేస్తుంది. సో అలా తినడం ద్వారా ఏమైంది, మన బాడీలోకి వచ్చి అది బెనిఫిట్ని పొందింది, మనకి ఫీవర్ని కలిగించింది అనమాట. సో అక్కడ పారాసైట్ అంటే ఏంటి, విచ్ గెట్స్ బెనిఫిటెడ్ అండ్ హార్మ్స్ ద హోస్ట్ అనమాట. సో దాట్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ పారాసైట్. సో ఇక్కడ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద పారాసైట్స్ ఆర్ కాంప్లెక్స్. అవునా, చిన్నగా ఉంటాయి అవి కానీ కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ని చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ అవి 2-3 హోస్ట్లలో నివసించగలుగుతాయి, అవునా? సో అలా వాటి లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటాయి, కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ని చూపిస్తాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ గురించి చదివాం. ఎక్టో అంటే శరీరం బయట నివసించేటువంటి పారాసైట్స్, ఎండో అంటే బాడీ లోపల ఉంటాయి అవి. బ్రూడ్ పారాసైటిజం అంటే ఏంటి అంటే గొనాడ్స్ లోపల ఇవి బ్రతుకుతాయి అన్నమాట. సో అలాంటి పారాసైట్స్ని బ్రూడ్ పారాసైటిజం అంటారు. ఓకే, నెక్స్ట్ కమెన్సిలిజం.
This is the interaction between two species in which one is benefited while other is neither harmed or benefited. అంటే రెండు ఆర్గానిజమ్స్ కలిసి నివసిస్తున్నాయి అనుకోండి, ఒకటి బెనిఫిట్ అవుతుంది, ఇంకోటి బెనిఫిట్ పొందదు, అలా అని హామ్ కూడా అవ్వదు. ఓకే, అలాంటి దాన్ని కమెన్షలిజం అంటారు. నెక్స్ట్ సీ అనిమోన్ అండ్ క్లోన్ ఫిష్, ఇవి రెండు కూడా కమెన్షలిజం చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మ్యూచువలిజం. సో ఇక్కడ టూ స్పీషీస్ ఉంటాయి, రెండు కూడా బెనిఫిట్ అవుతాయి, రెండు కలిసి జీవిస్తాయి, రెండు బెనిఫిట్ అవుతాయి. మైకోరైజియా. ఈ మైకోరైజియా ఏంటి అంటే ప్లాంట్స్ యొక్క రూట్స్లలో ఉంటాయి. సో ప్లాంట్స్కి ఇవి నైట్రోజన్ అందజేస్తాయి అండ్ ప్లాంట్స్ నుంచి ఇవి ఫుడ్ని పొందుతాయి అన్నమాట. అంటే రెండు కూడా బెనిఫిట్ అవుతాయి. మైకోరైజియా వచ్చేసి ప్లాంట్స్ యొక్క రూట్ నాడ్యూల్స్లో ఉంటాయి. సో రూట్ నాడ్యూల్స్లో ఉంటూ ప్లాంట్స్కి నైట్రోజన్ని సప్లై చేస్తాయి అండ్ ప్లాంట్స్ నుంచి ఫుడ్ని తీసుకుంటాయి అన్నమాట ఇవి. సో అలాంటి ఇంటరాక్షన్ని మ్యూచువలిజం అంటారు. ఎమెన్షలిజం ఈజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ స్పీషీస్ ఇన్ విచ్ వన్ స్పీషీస్ ఈజ్ బెనిఫిటెడ్ వేరాస్ అనదర్ స్పీషీస్ ఈజ్ హార్మ్. సో రెండు స్పీషీస్ కలిసి జీవిస్తాయి, కానీ ఒకటి లాభాన్ని పొందుతుంది, ఇంకోటి నష్టపోతుంది. ఓకే, సో అలాంటిదాన్ని ఎమెన్షలిజం అంటారు, ఇంటరాక్షన్ని ఎమెన్షలిజం అంటారు. ఎగ్జాంపుల్ పారాసైట్ అండ్ హోస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సింబయోసిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబయోసిస్. అంటే ఆర్గానిజమ్స్ కలిసి నివసిస్తూ ఉంటాయి కదా, సో దాన్ని సింబయోసిస్ అంటారు అనమాట. నెక్స్ట్ ఈకోసిస్టమ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్. నేచురల్ ఈకోసిస్టంలో ఏమేమి ఉంటాయి? అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్, అంటే వాటర్, ల్యాండ్. అక్వాటిక్లో మళ్ళీ మెరైన్, ఎస్చురైన్ అండ్ ఫ్రెష్ వాటర్. మెరైన్ వాటర్ అంటే ఏంటి? ఉప్పు నీరు. ఎస్చురైన్ వాటర్ అంటే ఏంటి? మురికి నీరు. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటి? మంచినీరు. లెంటిక్ అండ్ లోటిక్. సో లెంటిక్ అండ్ లోటిక్లో ఏంటి అంటే కదిలేటువంటి నీరు, ఒకే దగ్గర ఉన్నటువంటి నీరుని లెంటిక్ లోటిక్ వాటర్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ టెరెస్ట్రియల్ లైఫ్, ల్యాండ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ అండ్ డెజర్ట్. డెజర్ట్ అంటే మొత్తం ఇసుకతోనే ఉంటుంది అండ్ గ్రాస్ ల్యాండ్ అంటే మొత్తం గ్రాస్, గడ్డితో ఏర్పడుతుంది అనమాట. ఫారెస్ట్ అంటే దట్టమైన అడవులు. మళ్ళీ ఫారెస్ట్లో రెండు రకాలు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి ఫారెస్ట్లు, వర్షాలు తక్కువ ఉన్నటువంటి ఫారెస్ట్లు. డెజర్ట్ హాట్ అండ్ కోల్డ్, చల్లగా ఉన్నటువంటి డెజర్ట్స్ ఉంటాయి, హాట్ వేడిగా ఉండేటువంటి డెజర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఈకోసిస్టంలో. సో దట్ ఈస్ అబౌట్ ద ecosystem and their components. Okay, next chapter, in the next class I'll discuss about the food chain, food web and productivity. So just ఈ పాయింట్స్ అన్నీ రివైజ్ చేయండి. ఇవి ఒకసారి ఇంట్రడక్షన్ అయిన తర్వాత నేను డీప్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ecosystem and environment. Fine.